గత సంవత్సరం వర్షాకాలంలో టమాటో ధరలను చూశారా? కిలో 300 రూపాయల వరకు దూసుకెళ్లాయి. కానీ ఈ ధరను చాలామంది రైతులు దక్కించుకోలేకపోయారు. అందుకు కారణం వేసవిలో వేసిన టమాటాను సరైన జాగ్రత్తలతో పెంచుకోలేకపోవడమే. 7-8 నెలల పంటకాలం కలిగిన స్టేకింగ్ రకాలను ఎంచుకొని వేసవిలో ప్రధాన సమస్యలైన రసం పీల్చు పురుగులను సకాలంలో అరికడుతూ మేలైన యాజమాన్యం చేపడితే వేసవి టమాటా నుంచి మంచి దిగుబడులతో పాటు ఆదాయం పొందే వీలుంటుంది. వేసవిలో టమాటా సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం పెద్దపల్లి జిల్లా రామగురి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త భాస్కర్ రావు ఇలా తెలియజేస్తున్నారు. టమాటా అనేది సంవత్సరం పొడవునా వర్షాకాలము, శీతాకాలము, వేసవి పంటకు కూడా మనం సాగు చేసుకోవచ్చు. అయితే రైతు సోదరులు తనకున్న పొలాన్ని కనుక మడులుగా విభజించుకొని దఫాలు కనుక టమాటా పంటను కనుక నాటుకున్నట్టయితే అది మార్కెట్లో వచ్చే ఆటుపోట్లను తట్టుకొని మనకి రైతుకి సరైన ధర వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఆ విధంగా సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వేసవిలో కనుక మనకి టమాటా సాగు చేసినప్పుడు రైతుకి అధిక నికర దిగుబడి మరియు ఆదాయం వస్తుంది. కాబట్టి రైతులు టమాటా సాగులో వేసవిలో వేసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని సాంకేతికమైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్టయితే అధిక దిగుబడి మరియు ఆదాయం పొందే అవకాశం ఉంది. టమాటా సాగు చేసేటప్పుడు మనకి నేలలు కనుక చూసుకున్నట్టయితే సారవంతమైన ఎర్రగరప నేలలు కానీ, ఎర్ర నేలలు కానీ, తేలికపాటి నల్ల నేలల్లో కానీ, మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న అన్ని రకాలైన నేలలు కూడా టమాటాలు మనం సాగు చేసుకునే అవకాశం ఉంది. వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అధిక ఉష్ణోగ్రతని తట్టుకునే రకాలు మరియు పూత కూడా నిలిచే రకాలు కానీ, సంకరాలు కనుక సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి జాతీయ ఉద్యాన పరిశోధనా స్థానము బెంగళూరు నుంచి టొమాటోలో అర్కా వికాస్, అర్కా సౌరవ్ మరియు అర్కా అబేద్ అనే మనకి రకాలు కానీ విడుదలై ఉన్నాయి. వాటితో పాటు మనకి ప్రైవేట్ కంపెనీల హైబ్రిడ్స్ కనుక చూసుకున్నట్టయితే US 440, US 404, అవినాష్ 2, BSS 20, US 618, లక్ష్మి వంటి మనకి సంకరాలు కూడా వేసవిలో మనకి సాగు చేసుకునే అవకాశం ఉంది. అధిక దిగుబడులు కనుక మనం పొందవచ్చు. నారు పోసుకునేటప్పుడు మనకి సంకర జాతి రకాలకైతే 80 నుంచి 100 గ్రాముల విత్తనం సరిపోతుంది. అలానే సూటి రకాలకి మనకి 200 గ్రాముల విత్తనము 1 ఎకరము టమాటా పంట నాటుకోవడానికి మనకి సరిపోతుంది. నారుమడిని తయారు చేసుకునేటప్పుడు 4 చదరపు మీటర్లు మరియు 1 చదరపు మీటర్ వెడల్పు గల 8 నుంచి 10 మడులు కనుక తయారు చేసుకున్నట్టయితే 1 ఎకరానికి సరిపడా మనకి నారు సరిపోతుంది. నారుమడులు తయారు చేసుకున్న తర్వాత మడుల్లోనే ఒక వరుసల్లో విత్తనాలని నాటుకున్న తర్వాత దాన్ని మట్టితో కప్పివేసి మరియు దాని మీద వరిగడ్డి కప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి మనకి వరిగడ్డి కనుక కప్పినట్టయితే మొలక శాతం బాగుండి మొక్క యొక్క నారు యొక్క నాణ్యత కూడా బాగుండే అవకాశం ఉంది. నారుమడిలో నారుకుళ్ళు కూడా తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా 3 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ అనే మందును 1 లీటర్ నీటి కనుక కలుపుకొని కనుక మనకు నారుమడిని వేర్లు తడిచేలా కనుక పిచికారీ చేసుకున్నట్టయితే నారుకుళ్ళు తెగుళ్ళను కూడా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. 3 వారాల వయసు ఉన్న నారుమడికి రసం పీల్చే పురుగుల ఉధృతిని కనుక నివారించడానికి మనకి 40 చదరపు మీటర్ల నారుమడికి 100 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గోళీలు కనుక మనం చల్లుకున్నట్టయితే రసం పీల్చే పురుగుల ఉధృతిని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలానే నారు నాటుకునే ముందు ఒక 2 నుంచి 3 రోజుల ముందు నారుకి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్తో పాటు మనకి 1 గ్రామ్ కనుక కార్బండిజం అనే తెగులు మందుని కనుక కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకి ఆ నారు మొక్కలు దృఢంగా తయారవుతాయి. నేలను తయారు చేసుకునేటప్పుడు ఒక 3-4 సార్లు మనకి పొలాన్ని మెత్తగా దుక్కి దున్నిన తర్వాత బోదెకి మధ్య దూరము 1 అడుగున్నర దూరంలో బోదె చేసుకొని ఆ బోదెలోనే మొక్కలు పెట్టేటప్పుడు మొక్కకు మధ్య 1 అడుగు దూరంలో కనుక మనకి మొక్కలను పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా మనకి చివరి దుక్కి దున్నినప్పుడు మొక్కలు నాటుకునే ముందు కనుక ఎకరానికి 6 నుంచి 8 టన్నుల పశువులేరు వేసుకోవాలి. దాంతోపాటు 150 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో పాటు మనకి 40 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం కనుక మనకి ఆఖరి దిక్కులో వేసుకోవాలి. అలానే మనకి 85 కేజీల యూరియాని 3 దఫాలుగా సమపాలలో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది మనకి మొక్క నాటిన తర్వాత 30 రోజులకు ఒకసారి, 45 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి మనకి కనుక వేసుకున్నట్టయితే మనం పోషకాలని మనకి యాజమాన్యం
మంచిగా చేయడానికి ఆస్కారం ఉంది. కొన్ని రకాలైన భూముల్లో మనకి బోరాన్ యొక్క లోపము మరియు జింక్ యొక్క లోపం కూడా కనపడే ఆస్కారం ఉంది కాబట్టి ఎకరానికి 8 నుంచి 10 కేజీల బోరాక్స్‌ని మనం వేసుకోవాలి. అట్లనే ఎక్కడైతే జింకు లోపం ఎక్కువ ఉన్న నేలల్లో మనకి 8 కేజీల జింకుని గాని 8-10 కేజీల జింకుని గాని చివరి దిక్కులో వేసుకుంటే మనకి ఆ లోప నివారణను మనము సరిదిద్దుకోవచ్చు. మొక్క పెట్టడానికంటే ముందే ఏదైతే కలుపు నివారణకి ఎకరానికి 1.2 లీటర్ల పెండి మితాలిన్ అనే మందుని గనుక పిచికారీ చేసుకున్నట్టయితే మనం కలుపు నివారణ చేసుకోవచ్చు. అలానే మొక్క పెట్టిన తర్వాత కూడా 2 సార్ల మధ్యలో మెట్రిబుజిన్ అనే మందుని 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఆ తర్వాత మొక్క 30 రోజుల నుంచి 45 రోజుల దశలో కూడా మన కూలీలతోనే కలుపు తీయించాల్సిన అవసరం ఉందన్నమాట. వేసవిలో ఎక్కువగా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి ఈ అధిక ఉష్ణోగ్రతలకి మనకి పూత పిందె మంచిగా రావడానికి మనకి 20 గ్రాముల యూరియా ద్రావణాన్ని 1 లీటర్ నీటిలో కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మొక్క మనకి పంట దిగుబడి 15-20% పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు మనకి పూత పిందె దశలో యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల పూత పిందె రాలే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నందున రైతు సోదరులు మనకి 400 మిల్లీగ్రాముల 2,4-D అనే మందును కానీ లేకపోతే మనకి ఫ్లానోఫిక్స్ అనే మందుని 1 మిల్లీలీటర్లు 4 లీటర్ల నీటి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకి పూత రాలడాన్ని పిందె రాలడాన్ని మనము నివారించుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు మనకి మొక్క పెట్టిన తర్వాత ఒక 30 రోజుల తర్వాత కనుక ఈ మొక్కని కొంచెం స్టేకింగ్ చేసి ఊతమిచ్చి ట్రెల్లిస్ పద్ధతిలో కనుక పైకి ఎక్కించుకున్నట్టయితే కాయ యొక్క నాణ్యత కానీ దిగుబడి కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఇట్టి పద్ధతుల్ని అవలంబించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఎండాకాలంలో ప్రతి 3-4 సార్లు కనుక నీటి తడి ఇచ్చి డ్రిప్ బిందు సేద్యము మరియు ట్రెల్లిస్ పద్ధతిలో కనుక మొక్కల్ని మనము పద్ధతుల్లో సాగు కనుక చేసుకున్నట్లయితే అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది. వేసవిలో కాయదోల్చే పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అలానే రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి ఏవైతే కాయదోల్చే పురుగు ఉధృతిని కనుక తగ్గించడానికి లింగాకర్షణ బుట్టలు మరియు ఎకరానికి 6-8 వరకు మనం పెట్టుకొని మనకు పురుగు యొక్క ఉధృతిని గమనించుకోవచ్చు. అట్లనే మనకి రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి కూడా వేసవికాలంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తెల్లదోమను కానీ తామర పురుగులు కానీ వాటిని నివారించుకోవడానికి పసుపు రంగు అట్టలను కనుక ఎకరానికి 8-10 వాటిని కనుక పెట్టుకొని మనకి ఈ యొక్క పురుగు ఉధృతిని గమనించవచ్చు మరియు నివారించుకోవచ్చు. పురుగు యొక్క ఉధృతి ఎక్కువైనప్పుడు మనకి ఫ్లూబెండమైడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, అలానే ఇమిడాక్లోపిడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకొని సమర్థవంతంగా నివారించుకోవచ్చు.